ప్రతిరోజు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా గరిష్టంగా 1500 టికెట్లు భక్తులకు అందుబాటులో ఉంచబడతాయి. వీటి విభజన ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. ముందస్తు ఆన్లైన్ కోట 500 టికెట్లు ముందస్తుగా బుక్ చేసుకోవడానికి. కరెంట్ బుకింగ్ ఆన్లైన్ కోట 800 టికెట్లు ప్రతిరోజు ఉదయం 9 గంటలకు వెబ్సైట్ లో విడుదల చేస్తారు. ఆఫ్లైన్ కౌంటర్ 200 టికెట్లు రేణిగుంట విమానాశ్రయంలో కేవలం విమాన ప్రయాణికులకు మాత్రమే. ఇక భక్తుల సౌకర్యార్థం పారదర్శకత కోసం గతంలో తిరుమలలో ఉన్న ఆఫ్లైన్ కౌంటర్లను టీటీడీ రద్దు చేసింది. ప్రస్తుతం 90% పైగా టికెట్లు కేవలం ఆన్లైన్ ద్వారానే జారీ చేయబడుతున్నాయి. ఒక ఆధార్ కార్డు లేదా ఐడి ప్రూఫ్ పై గరిష్టంగా 4 టికెట్లు మాత్రమే బుక్ చేసుకునే వీలుంటుంది. వేసవి సెలవుల దృష్ట్యా భక్తుల రద్దీ పెరగడంతో ఆన్లైన్ కోటా విడుదలైన కొద్ది నిమిషాల్లోనే పూర్తవుతోంది. ఏకకాలంలో లక్షలాది మంది వెబ్సైట్ ను సందర్శించడం వల్ల పేమెంట్ గేట్వేల్లో స్వల్ప జాప్యం జరుగుతున్నట్లు గుర్తించడమైంది. విమానాశ్రయంలోని 200 టికెట్ల కోటా కేవలం విమాన ప్రయాణికులకు మాత్రమేనన్న నిబంధన వల్ల అక్కడ మిగిలిపోయిన టికెట్లు ఇతర భక్తులకు అందుబాటులో ఉండడం లేదు. ఇక డబ్బు డెబిట్ అయి టికెట్ రాకపోతే 24 గంటలు వేచి చూడాలని టీటీడీ నిబంధనలు చెబుతున్నాయి. పెరుగుతున్న భక్తుల దృష్ట్యా ఆన్లైన్ లో అందుబాటులో లేని సమయంలో మిగిలిపోయిన ఆఫ్లైన్ టికెట్లను సాధారణ భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు. పారదర్శకతతో కూడిన నిర్వహణే భక్తుల సంతృప్తికి ప్రాతిపదిక అని టీటీడీ గతంలోనే ప్రకటించింది.